విమానం ఎక్కడికి వెళ్ళింది? బ్రహ్మలోకం. బ్రహ్మగారు ఎదురొచ్చి రానాయన శివశర్మ అని స్వాగతం చెప్పాడు. శివశర్మ బ్రహ్మానందంతో ఆయనకు నమస్కరించాడు. ప్రభు, బ్రహ్మలోకం అనేది ఒకటి ఉందని చెప్పడమే కానీ వినడమే కానీ కళ్ళారా ఎప్పుడూ చూడలేదు. ఎంతోమంది మహానుభావులు పురాణాలలో ఎన్నో పుణ్యములు చేసిన పుణ్యాత్ములు మాత్రమే బ్రహ్మలోకాలకు వెడతారని చెప్పారు. నిరంతరం గోవుల్ని పూజించేవాళ్ళు, నిరంతరం తల్లిదండ్రుల సేవ చేసేవారు, నిరంతరం గురువులను సంకీర్తన చేసేవారు, మహానుభావులైన గురువులు చెప్పే పురాణాలు శ్రద్ధగా వినేవారు, దాన ధర్మాలు చేసేవారు, లౌకిక ప్రపంచంలో ఉన్న విషయాలు పట్టించుకోకుండా జ్ఞాన మార్గంలో ప్రయాణించేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు మాత్రమే బ్రహ్మలోకానికి వస్తారు. అవేమీ లేకపోయినా నేను బ్రహ్మలోకానికి వచ్చానంటే వారు వెర్రాడా, అవన్నీ ఉన్న వాళ్ళకంటే ఎక్కువ పుణ్యం నీకు వచ్చింది. దానికి ఒకటే కారణం, చచ్చిపోయే ముందు గంగా తీరంలో చచ్చిపోవడం. ఆ గంగా తీరంలో కూడా ఏదో చేప కప్పలా చచ్చిపోకుండా స్పృహతో చచ్చిపోవటం. మానవులకి మిగతా వాళ్ళకో తేడా ఉందండో. చేపకి ఎప్పటికీ అది గంగ అనే విషయం తెలియదు పాపం. కానీ మీకు అలా కాదు కదా, భక్తి ఉన్నా లేకపోయినా మీకు ఎప్పుడో ఒకప్పుడు భక్తి వస్తుంది. అందుకే మానవుల్ని చేపలతో పోల్చకండి. గంగలో ములిగితే మానవులకి పుణ్యం రాదని ఎవడన్నా అంటే అది భ్రమ. ఎందుకో తెలుసా? గంగ అగ్ని లాంటిది. మన జీవితంలో ఒక్కసారైనా గంగ మీద నమ్మకం ఉండే కదా మనం స్నానం చేస్తున్నాం, లేకపోతే చేయం కదా. మీరంతా నాతో పాటు ఇప్పటి ఎందుకు వచ్చారు ఇక్కడికి? లోపాలు ఉండొచ్చు మీలో కూడా, పాపాలు ఉండొచ్చు మీలో కూడా. కానీ ఎంతో కొంత నమ్మకం లేకపోతే ఎంత వ్యయం, ఎంత ప్రయాస ఈ రెండింటికి ఓర్చుకుని ఇక్కడికి రారు. రేపు ఎప్పుడో గంగా నదిలో స్నానం చేద్దాం రండి అంటే వస్తారు. మీరు ఎందుకు వస్తున్నారు అంత ఖర్చు పెట్టుకుని అంటే? గంగ మీద నమ్మకంతో. మీలో ఎన్ని లోపాలున్నా గంగ మీద, గురువు గారి వాక్యం మీద నమ్మకం ఉండడం వల్ల దాని ఫలితం మీకు చూపిస్తుంది. ఎందుకంటే గంగ కూడా అగ్ని లాంటిది. తెలిసి తొక్కినా తెలియక తొక్కినా అగ్ని అగ్నే, అది కాలుస్తుంది. అలాగే గంగ కూడా మీరు అజ్ఞానంతో అయినా జ్ఞానంతో అయినా స్నానం చేస్తే ఫలితం ఇస్తుంది. కాకపోతే సంపూర్ణ జ్ఞానంతో చేస్తే మహాఫలితం వస్తుంది. అంత జ్ఞానం లేకపోతే కొంత ఫలితం వస్తుంది. అన్నం తిన్నారండి, అది మీకు అందులో ఏమున్నాయో తెలియకపోయినా తినడం వల్ల ఆకలి తీరుతోంది. కొంతమంది ఏం చేస్తారు, ఇందులో విటమిన్స్ ఉన్నాయి, ఇది వంకాయ కూర, ఇది పైత్యం చేస్తుంది, ఇది అలా కాదు టెంకాయ పచ్చడి గురువుగారి గొంతుకు బాగొడుతుంది అని తెలిసినా తెలియకపోయినా మనం అనుకోకపోయినా టెంకాయ తింటే దగ్గు వస్తుంది, వంకాయ తింటే పైత్యం వస్తుంది. అలాగని వంకాయ మానేమని కాదు, దానివల్ల కూడా కొన్ని లాభాలు ఉన్నాయి. కొన్ని కూరల్లో విటమిన్స్ తెలుసుకుని తింటారు కొందరు, కొన్ని తింటే ప్రమాదం అని తెలుసుకుని మానేస్తారు. అలా తెలుసుకున్నవాడు భోజనం చేస్తే ఏ ఫలితమో తెలియని వాడు తిన్నా అదే ఫలితమేగా. కాబట్టి ఆహారం ఆహారమే. ఈ పురాణాదులు కూడా అంతే. జ్ఞానము కానీ అజ్ఞానం కానీ, తెలిసి కానీ తెలియక కానీ, లేక దాని మీద మూఢభక్తో గాఢభక్తో ఏదైనా మొత్తం మీద వింటే ఫలితం ఇస్తుంది. గంగ కూడా అంతే. గంగానదీ స్నానం ఎప్పుడు ఎవ్వరికి ఏ విధమైన వ్యర్థత్వాన్ని ఇవ్వదు. అందుకే గంగానదీ తీరంలో ఎక్కడ మరణించినా దానివల్ల ఎంతో కొంత ఫలితం వస్తుంది. ఆ మరణించేటప్పుడు గంగానదీ తీరంలో హరిహర నామస్మరణ చేస్తే అప్పుడు అది మహాఫలితం ఇస్తుంది. అందువల్ల చాలామంది అందరూ చెప్తారు గంగలో కప్పలకి మోక్షం రాలేదంటే కప్పలు గుర్తుపెట్టేవాడు. కప్పలకి మనుషులకి చాలా తేడా ఉంది. అందుకే అగస్త్య మహర్షి చెప్పింది జంతువుల్లో ఉండద్దు నువ్వు అన్నాడంతే. ద్వేషంతో స్నానం చేయొద్దని చెప్పాడు అక్కడ. అది ఉద్దేశం అనమాట. బిసరుహ పత్రలో చెన్న కృపీటములందు మునింగియాడవే మొసళులు మీలు కర్కటకముల్ కమఠంబులు వాని కబ్బునే అసదృశమైన తీర్థఫలమట్టి విధంబు సుమీతలంప మానసమగు తీర్థమాడని జనంబులకున్ బహుబాహ్య తీర్థముల్. ఇది కాశీఖండంలోని గొప్ప పద్యం. అగస్త్యుడు లోపాముద్రతో అన్నాడు, లోపాముద్ర గంగలో ములిగితేనే పుణ్యం వచ్చే పడమైతే ఈ గంగలో లేవా? కృపీటములందు అంటే నీళ్లలో మునింగి ఆడవే, రోజు మునిగి తేలుతున్నాయి, ఆడుకుంటున్నాయి మొసళ్ళు ఉన్నాయి, వాటికి మోక్షం రాదు. మీలు చేపలున్నాయి, వాటికి మోక్షం రావటంలా. కర్కటకముల్ ఎండ్రకాయలు, పీతలు, రోత లేకుండా వాటిని కూడా నోట్లో వేసుకు మేత కింద తినేవాళ్ళు ఉన్నారు, అది వేరే విషయం. ఆ పీతలకు మోక్షం వస్తుందా? కమఠంబులు తాబేళ్ళు, వాటికి మోక్షం రాదు. ఎందుకని? వాటి దృష్టిలో అది గంగ అంటే మోక్షమిచ్చేది అనే ఊహ లేకపోవటం. మనకి మాత్రం అక్కడికి వెళ్ళగానే ఇది గంగ అని ఒక ఊహ ఉంది కదా, దాని మీద భక్తి ఉన్నది కదా, నమ్మకంతో దండం పెట్టి స్నానం చేస్తున్నాం. ఆ స్నానం చేసేటప్పుడు మనలో ఒకవేళ ఏదైనా లోపమున్నా పాపాలున్నా
అసలంటూ వీడికి భక్తి ఉన్నది కనుక ఎంతో కొంత ఫలితం ఇస్తుంది. సంపూర్ణ భక్తితో చేస్తే సంపూర్ణ ఫలితం ఇస్తుంది. మానసమైన తీర్థం ఆడని వాడికి బాహ్య తీర్థం దండగా అని చెప్పడం కోసం చెప్పినా దాని ఫలితం మాత్రం ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. అది లేకపోతే ఇంతమంది ఇన్నేళ్లుగా ఎలా తరిస్తున్నారు? మరి తెలుసో తెలియకో శివుడి మీద నీ నీళ్లు తల్లిన వాడికే మోక్షం ఇస్తున్నాడు. పత్రి విసిరితేనే అనుగ్రహిస్తున్నాడు ఆయన. నలచక్రవర్తి కథ అదే. నలుడి కథ కూడా మీకు చెబుతాను, ఆశ్చర్యం కలుగుతుంది. నలుడు అంత గొప్ప పదవి పొందడానికి పూర్వకాలంలో ఒక బోయివాడు, వాడు చండ్రుడు అని పేరు కలిగిన బోయివాడే నలుడయ్యాడు. కాబట్టి మనందరం కూడా తప్పక తరిస్తాం. నీవు గంగానదీ తీరంలో 40 రోజుల పాటు మూర్ఛావస్థలో ఉండి కళ్ళు తెరవక హరి 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 అని తటుక్కున హరిమన్నావు. ఆ పుణ్యమే నిన్ను ఈ బ్రహ్మలోకానికి తీసుకొచ్చింది. నిరంతర హరినామస్మరణ పరాయణులైన వారు, నిరంతర పురాణ శ్రవణాసక్తులు, అలాంటి వాళ్ళు నా లోకానికి వస్తారు. కానీ నీలో ఒక్క కర్మ ఉన్నది, దానివల్ల నీకు పునర్జన్మ తప్పదు అనగానే నీకు మతిపోయింది. ఏమిటండి అన్నాడు. ఈలోపు విమానం వెళ్ళిపోయింది పైకి. బ్రహ్మలోకం దాటి మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. దాంతో ఇంక దీనికి మనస్సులో లేదు. ఇంత వైకుంఠానికి వెళ్ళినా మళ్ళీ భూమి మీద పడతావు, నీ కర్మ తప్పదన్నాడు బ్రహ్మ. పెద్ద పంపు పిలిచేసాడినా అనుకుని, పుణ్యశీల సుశీలులారా, వైకుంఠానికి వెళ్ళేలోపు నా సందేహం తెచ్చకపోతే మళ్ళీ నేను చచ్చిపోయేటట్టున్నాను. ఇప్పుడు బ్రహ్మగారు అన్న మాటలకు అర్థం ఏమిటనగా, బ్రహ్మగారు అన్న మాటలకు అర్థం ఏమిటో చెబుతాను విను. నువ్వు వైకుంఠానికి వచ్చినా అక్కడ శాశ్వతంగా ఉండవు. భూలోక కాలమానం ప్రకారం అయితే 12 లక్షల సంవత్సరాలు ఉంటావు. ఈ వైకుంఠంలో ఉండగానే, వైకుంఠంలో అది పెద్ద కాలం కాదు, భూలోకంలో 12 లక్షలు, కానీ వైకుంఠంలో అది ఎంతో చాలా తక్కువ కాలం. ఆ తర్వాత మళ్ళీ భూమి మీద పడక తప్పదు అనగానే, ఎందుకండి అన్నాడు ఈయన బుర్రగొక్కుని. ఎందుకా? కాశీలో మరణించకపోవడం వల్ల. కాశీలో మరణిస్తే మాత్రమే శాశ్వత ముక్తి. మరి ఎందుకు మరణించలేదండి నేను అన్నాడు. కాశీలో నువ్వు కోరుకుంటే నువ్వు అక్కడ రూము కొనుక్కున్నంత మాత్రం చేత రూములో చచ్చిపోతావని నమ్మకం లేదు నాయన అన్నాడు. అంతే. అంటే నేను అన్నది ఆయన చెప్పిన మాటే. అంటే మనకి ఆ యోగం కలగాలి. మనం కొనుక్కున్నంత మాత్రం ఇప్పుడు నేను అక్కడ పీఠం పెట్టేసి అక్కడ చచ్చిపోతాను అనుకోవడానికి లేదు. ఆయన అనుగ్రహం కావాలి. కావాలంటే ఏం చేయాలో చేయలేదు నువ్వు. నువ్వు తీర్థయాత్రలు చేసేటప్పుడు నువ్వు చేసిన పొరపాటు ఏమిటో తెలిసినా, అందువల్లే నువ్వు కాశీలో ఉండి చచ్చిపోలేదు. ఏమిటండి అని అడిగిన. నువ్వు ఒంటరిగా వెళ్ళావు. గురువులను అనుసరించి గురువులతో వెడితే వాళ్ళ అనుగ్రహం ఉంటే మాత్రమే కాశీలో మరణిస్తాం. చూడండి, అందులో ఉన్న మాటే చెబుతున్నాను. నువ్వు గురువులు లేకుండా ఒంటరిగా టింగురంగా, ఆ మాత్రం నా దగ్గర డబ్బులు లేవేటి, మా అబ్బాయి తీసుకెళ్ళడా బస్సు ఎక్కించి కారు ఎక్కించి అని వెళ్ళావు. మీ అబ్బాయితో పెడితే ఏమిటి, ఇంకోటితో పెడితే ఏమిటి? నీవు గురువులతో వెళ్ళకపోతే ఈ అబ్బాయి లేదు, ఈ డబ్బులు లేవు, ఈ జబ్బులు లేవు, అవన్నీ వ్యర్థమే. అంటే సంపూర్ణ తీర్థయాత్ర ఫలితం శాశ్వతమైనటువంటి లోకం రావాలంటే మాత్రం మళ్ళీ గురుకటాక్షం ఉండవలసిందే. అందుకే శాస్త్రములన్నీ మూకంబుడిగా గురోరంజన్న విద్యతే. గురువుగారు తప్ప మరొక ధర్మము లేదు. ఆయనను అనుసరించు. ఆయన తలుచుకుంటే వైకుంఠానికి కైలాసానికి కూడా పంపగలడు. ఆయన వెళ్ళలేకపోవచ్చట, చిత్రం ఏమిటో. కానీ ఆయన అనుగ్రహంతో వీడు వెళతాడు. గురువుగారి దగ్గర మహిమ ఉండక్కర్లా, కానీ గురుభక్తికి మహిమ ఉంది. రాముడికి మహిమ లేదు, రామనామానికి మహిమ ఉంటుంది. ఈ విగ్రహాల్లో మహిమ ఉండదు, ఆ విగ్రహాల మీద ఉన్న భక్తి వల్ల ఆ మహిమ మనకు అంటుకుంటుంది. అది రహస్యం అక్కడ. విగ్రహాలను ఉత్తప్పుడు మనం కూడా సంచిలో పెట్టేస్తున్నాం. ఏముందండి, సంచిలో చిరిగిపోయిన సంచిలో పెట్టిన విగ్రహాలు అంటే పిచ్చెక్కి నశించిపోతాం. ఆ సంచియా అదే కాదు, దాని మీద ఉన్న భక్తితో వాటిని పూజిస్తే అందులో నుంచి పార్వతీ పరమేశ్వరులు వచ్చి రక్షించి మళ్ళీ మాయమైపోతారు. అంత శక్తి ఉంది కాబట్టే వాటిని మనం పట్టుకుని తీసుకొస్తున్నాం. మనం తెలివి తక్కువగా పట్టుకొచ్చి పూజించట్లే వాటిని. ఇప్పుడు నా గతి ఏమిటండి అన్నాడు ఆయన. కంగారు ఏం పడకయ్యా, నువ్వు ఒక గొప్ప మహాయోగం చేసుకున్నావు. ధర్మమూర్తి అయిన యమధర్మరాజును చూసావు. ఆ తర్వాత దారిలో బ్రహ్మగారితో మాట్లాడావు. వైకుంఠానికి వెళ్ళగానే విష్ణువుని మేమిచ్చే స్తోత్రంతో స్తుతించు. ఆ పుణ్యం వల్ల భవిష్యత్తులో భూలోకంలో నందివర్ధన దేశంలో వృద్ధక్షత్రుడనే పేరుతో జన్మిస్తావు. అదే నందివర్ధన మహారాజు. ఆ జన్మలో నువ్వు మళ్ళీ ఎంతో భక్తితో కాశీకి పోతావు. ఆ కాశీకి వెళ్ళి చివరి రోజులు అక్కడ మరణిస్తావు. దాంతో నీకు శాశ్వతమైనటువంటి కైవల్యం వస్తుంది అనగానే వాళ్ళు ఇచ్చినటువంటి హరినామస్మరణ స్వీకరించి, అక్కడ వైకుంఠవాసులు ఇచ్చే హరిమంత్రాలు వేరుగా ఉంటాయి, ఆ మంత్రం స్వీకరించి వైకుంఠానికి వెళ్ళాడు. శ్రీ మహావిష్ణువుని దర్శించాడు, ఆయన్ని సేవించాడు.
అక్కడ పుణ్యం అనుభవించాక మళ్ళీ భూలోకంలో నందివర్ధన దేశంలో వృద్ధక్షత్రుడు అనే పేరుతో రాజుగా పుట్టాడు. సహజంగా ఏ దేశాన్ని పరిపాలిస్తే ఆ పేరు పెడతాంగా. కాబట్టి నందివర్ధన దేశాన్ని పరిపాలించడం వల్ల ఆయన పేరు కూడా నందివర్ధన మహారాజుగా శాశ్వతంగా ఉండిపోయింది. ఆయనే చాలా పరమభక్తుడు, శివభక్తుడు. మొదట్లో ఆయన పూర్వజన్మ వాసన వల్ల చిన్నప్పుడు తాగుడు ఎక్కువగా అలవాటు ఆయనకి. ఆయన కూడా బాల్యంలో బాగా మద్యపానం చేసేసేవాడు, తెగ తాగేసేవాడు. ఓ నర్తకి ఉండేది ఆయనకి, రాజనర్తకి. రోజు నర్తకి దగ్గరికి వెళ్ళడం, ఆవిడ నృత్యం చూడడం, తధీన్ ధీన్ తనన ఆవిడ నృత్యం చేస్తూ కళ్ళు ఇస్తూ ఉంటే, కళ్ళు అంటే ఈ పిచ్చకళ్ళు కాదు, అత్యద్భుతమైన రాజులు ఖరీదైన మద్యం తాగేవారట. ఆ మద్యం తాగేవాడు ఆయన. ఇలా ఉండగా ఆయన అదృష్టవశాత్తు ఆయనకు ఒక గొప్ప గురువు దొరికాడు. మహాగురువులు దొరికితే మహానంద స్వరూపుడైన ఒక గురువుగారు ఉన్నాడు ఆయన. ఆ గురువుగారు అన్నారు, ఒరే పిచ్చాడా, అసలు మానవ జన్మే చాలా కష్టం, జంతువునాం నరజన్మ దుర్లభం. అందున మహారాజు నువ్వు, ఈ భోగాలు, ఇంత పదవి, ఇంతమంది, మార్బలం ఇవి మళ్ళీ రావు, కళ్ళు మూసి తెరిచేలోపు నశించిపోతాయి. మీ రాజమందిరంలో ఒక శివాలయం ఉంది, అందులో శివలింగం ఉంది. ఆ శివలింగాన్ని పూజించడం మానేసి ఎప్పుడు చూసినా రాజనర్తకి యొక్క మందిరంలో పడి ఉంటున్నావు ఏమిటి తాగి అంటే, లేదండి నేను పూజించకపోవడం ఏంటండి, దాన్ని పూజించడానికి అర్చకుని పెట్టానండి. పొద్దున్న సాయంకాలం గారు అక్కడికి వచ్చేసి అర్చక స్వామి వారు అభిషేకం చేసి తీర్థం ఇస్తున్నారంటే, వారు పిచ్చాడా, అర్చకుడిని పెడితే వాడు అభిషేకం చేసి పోతాడు. అర్చకుడు ఎందుకు, సంకల్పం చెప్పడానికి, మంత్రం చెప్పడానికి. నువ్వు అభిషేకం చేసుకోవా? నీ చేత్తో శివుడికి ప్రతిరోజు తెల్లవారుజామున ఇంత అభిషేకం చేసుకోవడం కూడా కష్టమైపోయిందా నీకంటే? ఎంత మాట అంటే అంత మాట అనకండి, నేను చేసుకుంటానన్నాడు. అయితే నాకు ఒట్టేయి, ఎక్కడున్నా సూర్యోదయ సమయానికి నీ రాజమందిరంలో ఉన్న శివలింగాన్ని నువ్వు అభిషేకం చేసి తీరాలి, స్వయంగా అభిషేకించు, ఆ తీర్థం తీసుకో అంటే ఒట్టేస్తున్నాను అన్నాడు. ఇంకా అక్కడి నుంచి ఆ మాట మీద నిలబడి ఎంత తాగినా సరే తెల్లవారుజామున మాత్రం లేచిపోయి బ్రాహ్మీ ముహూర్తంలో తన రాజమందిరంలో ఉన్న శివలింగానికి తానే స్వయంగా అభిషేకం చేసేవాడు. అప్పుడు అర్చకుడికి అనుమానం వచ్చింది, ఈయనే వచ్చి స్వయంగా అభిషేకం చేస్తున్నాడు. మహారాజా, నేను ఏమన్నా తప్పు చేశానంటే, నువ్వు తప్పు చేయలేదు, ఒప్పే చేసావు, మంత్రం చెప్పు, పక్కన పువ్వులు ఈచాలు, ద్రవ్యం అంది, నేను చేసుకుంటాను అన్నట్ట. నా ఉద్యోగం తీసేస్తారా, దక్షిణ తగ్గిస్తారంటే, లేదు దక్షిణ ఇంకా పెంచుతాను, పాంతు పెంచుతాలేపో అన్నట్ట. తంతుకి సహకరించు, పాంతుకి ఏం లోటు లేదన్నాడు. పాపం అర్చకుడు అన్నీ సాయం చేసేవాడు. నిజం చెప్పాలంటే ఆ అర్చకుడు గొంతు కంటే రాజుగారు గొంతు గొప్పది. రాజుగారు బాగా చదువుకున్న వేద పండితుడు. చాలా చోట్ల మీరు ఒక్కసారి చూడండి, మీరు అర్చన చేయించే ఆయన గొంతు కంటే కిందన వాళ్ళ గొంతే గట్టిగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో పార్థసారథి గారి గొంతే గట్టిగా ఉంటుంది ఈ పక్క వాళ్ళకంటే. ఆయన రోజు వాళ్ళు వృత్తి పోగొట్టడం ఎందుకని పాపం గొంతుకు తగ్గించారు, పొట్టగొట్టడం ఎందుకని. కాబట్టి కొన్ని చోట్ల అలా ఉంటాయి. రాజుగారికి మంచి గంభీరమైనటువంటి వేదస్వరం ఉండేది. ఆయన బాగా చదువుకున్న సంగీత విద్వాంసుడు, పైగా రోజు పూజించేవాడు. ఒక రోజున ఇలా ఉండగా కార్తీక మాసం ఏకాదశితో కూడిన సోమవారం వచ్చింది. ఈయన యథాప్రకారంగా దశమి నాడు, ఆదివారం నాడు రాజనర్తకి మందిరానికి వెళ్ళాడు. ఆ పూట నర్తకి గారు మరింత ఎక్కువ పోసింది. రోజు ఒక సీసా ఇచ్చేది, ఇప్పుడు 2 సీసాలు ఇచ్చినట్టుంది. మొత్తం మీద పేకదాకా తాగేశాడు ఆయన, మైకంతో పడిపోయాడు. బ్రాహ్మీ ముహూర్తంలో ఈయనకంటే ఎక్కువ తాగి ఆ పిల్ల పడుకుని నిద్రపోయింది రాజనర్తకి. ఇంకా 3 గంటల నుంచే శివాలయాలు తీసేసేవారు. పూర్వకాలంలో అర్చకులకి చాలా ఓపిక ఎక్కువ. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో అర్చకులు పొద్దున్న ఎవడో పక్కవాడు పొడిస్తే కానీ లేవలేకపోవడం, ఇక పడుకుంటే కుంభకర్ణుళ్ళ మీద పక్కవాడి మీద కాలేసి పడుకోవడం, గుర్రు పెట్టడం, ఇవన్నీ ఉండేవి కదా. పూర్వం చక్కగా తెల్లవారుదామని టిక్కులు లేచిపోయేవారండి. అదొక భక్తి. అంచేత అందరూ లేచిపోయి ఆలయాలలో మహాన్యాసం మొదలెట్టారు. వాళ్ళ కంఠాలు సుశిక్షితమైన కంఠాలు, పెద్ద మంచి మధురమైన కంఠాలు. మైకులు ఉన్నాయా ఆ రోజుల్లో? ఎక్కడో గుళ్ళో చదివితే ఊరవతలు కనపడేది. మా చిన్నప్పుడు కూడా ఒక ఆయన పురాణం చెబుతూ ఉంటే అసలు మైకు ఉండేది కదా ఆంజనేయ స్వామి గుళ్ళో. ఓయ్ బాబు ఏం గొంతండి, ఆంజనేయ స్వామి గుళ్ళో చెబితే ఆ వీధి చివరి ఎక్కడో ఉన్న మాకు వినబడి పరుగును వెళ్ళేవాళ్ళం. ఆయన గోవిందా అనిపించాడా, ఊరంతా ఒక్క దెబ్బకి అయిపోయిందా అన్నట్టుగా ఉండేది. అంతంత కంఠాలతో ఉండేవారు పూర్వం. కారణం ఏమిటంటే కంఠాన్ని ఉపయోగించగా పెద్దదవుతుంది. ఏమీ లేకుండా సిగ్గుపడిపోయి రామానం అంటే రామ రామ, పెళ్లి చూపుల్లో సిగ్గుపడరు. ఇక్కడికి వచ్చాక బోడి సిగ్గు ఎందుకు, రామానం అంటే హాయిగా చక్కగా లేచి నిలబడి శివ శివ అనాల్చగా అనరు. మా 5-6 సిగ్గులన్నీ తలకేలా మంచుకుని నిజంగా సిగ్గున్నట్టు బయటికి వెడితే అప్పడాల కరతో మొగుడు ఎత్తి మీద కొట్టేవాడు కూడా ఈ పురాణం దగ్గర కూర్చుని మాత్రం నారాయణనం అంటే అండం.
ఇలాంటి వాటిని విడిచిపెట్టి హరినామస్మరణ చేసేటప్పుడు మంచి గంభీరంగా కంఠవెత్తి అనాలి. మంచి కంఠంతో ఆలయాలలో అర్చకులంతా మహన్యాసం మొదలుపెట్టగానే ఆ శబ్దానికి రాజనర్తకి ఇంటిలో గాఢంగా నిద్రపోతున్న నందివర్ధన మహారాజు గారికి మెలకు వచ్చేసింది. టక్కని లేచాడు ఆయన. ఎక్కడ రాజనర్తకి భవనం? అక్కడి నుంచి రథంలో మందిరానికి వెళ్ళి ఎప్పుడు స్నానం చేస్తాం, ఎప్పుడు అందులో ఉన్నటువంటి ఈశ్వరుడికి అభిషేకం చేస్తామని రాజుగారికి భయం కలిగింది. కాసేపట్లో బ్రాహ్మీ ముహూర్తం వస్తోంది, స్నానం చెయ్యాలి, లింగాన్ని పూజించాలి, సరుకులు ఉండాలి. ఇక్కడి నుంచి బయటకు వచ్చి రథం ఎక్కడుందో కూడా తెలియదు ఇప్పుడు ఈయనకి. పూర్వం భవనాలు దూరం కదండి. పాండవులకి సభాభవనం నుంచి ధర్మరాజు గారి మందిరానికి వెళ్ళడానికి రథంలో వెళ్ళాల్సి వచ్చేది. అంతంత దూరాల్లో ఉండేవి భవనాలు. అందుకని ఈయనకి మతిపోయి గురువుగారికి ఒట్టేశాను, మాటిచ్చాను, తెల్లవారుజామున ఎక్కడ ఉన్నప్పటికీ రుద్రాభిషేకం చేస్తాను స్వయముగా అని మా గురువుగారికి మాటిచ్చాను. ఇప్పుడు మాటిచ్చిన నిలబెట్టుకోలేకపోతున్నాను, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని దుస్థితిలో ఉన్నాను, ఏం చెయ్యాలని ఆవేదన కలిగింది. పరమభక్తుడు కదా. వ్యసనం అంటే ఉన్న భక్తులేనంటే గుర్తుపెట్టుకోండి. వ్యసనం ఉన్నంత మాత్రం చేత పాపాత్మలు అనుకోకండి. ఏ వ్యసనము లేని వాళ్ళు కూడా దుర్మార్గులు ఉంటారు. వ్యసన పరులలో భక్తులు ఎక్కువ ఉంటారు. అదని చెప్పాలంటే ఓసారి ఒక ఆయన చక్కెర పొంగల్ చేసి పెట్టాడు. చక్కెర పొంగల్ అంతా ఎర్రగా ఉంది. ఏమిటని చూస్తే ఈయన లోపల మేకన వెళ్ళినట్టు నవ్వేసి అనేవాడు. ఇదంతా వెళ్ళి దాంట్లో పడింది. తెల్లని చక్కెర పొంగల్ కాస్త ఎర్రగా అయిపోయింది. ఆ ప్రసాదం నా కర్మగాలు నాకు పెట్టాడు. అది ఏం చేస్తామో నాకు తెలియదు. అది ఏమిటి ఎంత ఎర్రగా రంగేశాడా అంటే ఆయన మాట్లాడకుండా కిక్కును మనకుండా పక్కన పెట్టాడు. తర్వాత పక్కవాడు చెప్పింది, ఆయన వంట చేశాడంటే తెల్లని పాయసం కాస్త ఇలాగే ఎర్రగా అవుతుందండి అన్నాడు. ఇప్పుడు రాజుగారికి మద్యపానం అంటే అలవాటు ఉంది, కానీ పరమభక్తుడని చెప్పాను కదా, అందుకని ఆవేదన తట్టుకోలేకపోయాడు అనమాట. ఏం అత్యద్భుతమైన పద్యం రాశారండి పూర్వం. అక్కట కన్నుగానక మదాంధుడనై ప్రియురాలి ఇంటిలో చిక్కితి. అక్కట కన్నుగానక మదాంధుడనై ప్రియురాలి ఇంటిలో చిక్కితి. శైవ పూజ ఎటు చేయుదు వేళ అతిక్రమిల్చే. ఇందెక్కడ కానరాదు పరమేశ్వరలింగము బోలురాయో. వేరొక్క పదార్థమో తొదక యుక్తమయ్యైన ఇకెట్టులీశరా. అయ్యో, కన్ను మిన్ను గనక తెగ తాగి ఈ ప్రియురాలి ఇంటిలో ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయాను. ఇక్కడ చిక్కిపోయాను, బయటికి వెళ్ళడానికి మార్గం లేదు. ఇప్పుడు శివపూజ ఎలా చేస్తాను? వేళ దాటిపోతోంది, వేళ దాటకుండా చేస్తానని గురువుగారికి మాట ఇచ్చాను. పోని ఇక్కడే శివపూజ చేద్దామా అంటే ఈ వేసే ఇంట్లో ఎంతసేపు బుడ్లే కానీ మాట వరసకు కూడా ఒక బుడ్డి శివలింగం కనబడటం లేదు. మాట వరసకు కూడా శివుడి యొక్క లింగములాగా కనబడే ఒక రాయి లేదు, చెంబు లేదు. ఇంకేం చెయ్యాలి? పనికి మాలిన వస్తువైనా పర్వాలేదట. అందుకే ఆయన అన్నాడు, అయుక్తమే, చేయడానికి పనికిరాని వస్తువైనా శివలింగము వలె కనబడితే దాన్ని పూజించి తరిద్దామంటే ఏదీ కనపట్టలేదు అనుకున్నాడు. ఇంకా తెల్లారిపోతోంది. ఓ పక్కన మంత్రాలు పెరుగుతున్నాయి, కంఠాలు పెంచేస్తున్నారు. అందులో మొదట్లో మంత్రం పెంచినోడు చివరికి వచ్చరికి రెచ్చిపోయి యో వేదాదవు అని అరుస్తే మొత్తం మైకులు డామ్ అనాలి. అంతలాగా వాళ్ళు కంఠం పెంచుతున్నారు. ఈయనకి భయం పెరిగింది. ఇంతలో ఆయనకి ఎదురుగుండా మంచం మీద పడుకొని నిద్రపోతున్న వేశ్య కనబడింది. ఆ వేశ్య వక్షోజం ఒకటి ఈ కొంగు తొలకి కనబడింది. ఆ వక్షోజం గుండ్రంగా ఉన్నదే శివలింగంలా కనపడింది వాడికి. వెంటనే పరుగును వెళ్ళి రాత్రి ఆ వేశ్య కోసం తెచ్చిన పూలదండలో ఉన్న పువ్వులు పీకి ఓం నిధనపతయే నమః, నిధనపతాంతికాయ నమః, ఓర్ధ్వాయ నమః, ఓర్ధ్వలింగాయ నమః అంటూ ఒక్కొక్క పువ్వు వేసేశాడు. ఆ పూట కార్తీక మాసం సోమవారం, పైగా ఏకాదశి. ఎక్కడెక్కడో మహానుభావులైన ఋషులు వారి వారి ఓళ్లల్లో, క్షేత్రాలలో, కాశీ వంటి దివ్యక్షేత్రాలలో మహానుభావులైన ఋషులు ఆ పూట రకరకాల పువ్వులతో ఈశ్వరుణ్ణి అభిషేకిస్తున్నారు, పూజిస్తున్నారు. ఆ పూజ చేసేవాళ్ళు కూడా వశిష్ఠుడు, కౌండిన్యుడు, అత్రి, మరీచి, దక్షుడు, అగస్త్యుడు, కపిలుడు, అక్షపాదుడు, అంగిరుడు, శాండిల్యుడు, క్రతువు, కణ్వుడు, కుత్సుడు, భృగువు, విశ్వామిత్రుడు, మైత్రేయుడు, మార్కండేయుడు, ఆసురి, వామదేవుడు, కపి, దర్వాసుడు, బకుడు, వ్యాఘ్రపాదుడు, మాండవ్యుడు లాంటి మహానుభావులు భూలోకంలో శివలింగాన్ని పువ్వులతో పూజిస్తూ ఉంటే ఈ పువ్వులేవి శివుడి పాదాల దగ్గరికి వెళ్ళలేదు. ఎక్కడో వేశ్యావక్షోజం మీద
పరికిమాలిన పూజ చేస్తున్న రాజుగారు వేసిన పువ్వులు ఆ పూట శివుడి పాదాల మీద టక్ 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 అని ఒక్కొక్క పువ్వు నిన్న గురువుగారి పాదాల మీద పెట్టిన పువ్వుల్లాగా చక్కగా పేర్చబడ్డాయట. అలా పేరుకుంటున్నాయి. పార్వతీదేవి గొళ్ళు మండిపోయింది. ఇలా చూసింది కొర. ఏమిటిది అంది. ఇంతే అన్నాడు ఆయన. మళ్ళీ ఆవిడ అడిగింది, ప్రాతల్లు మీదగప్పిన కృపామతి నోర్చితి. ఏమిటయ్యా నీవు, ఏ ముహూర్తంలో నిన్ను కట్టుకున్నాను? అన్నీ రోతలే అంది ఆవిడ. ఓ భక్తుడు పాత గుడ్డ మీద కప్పాడు. ఆ గుడ్డని కప్పించుకుని శాలువా కప్పినట్టు సన్మానం చేసినట్టు ఫీల్ అయిపోయి ముఖం పెట్టావు. ఇది ఈ పద్యం యొక్క అర్థం. ప్రాతలు మీదగప్పిన కృపామతి నోర్చితి. శ్రీశైలం ఉంది కదా, ఆ శ్రీశైలం దగ్గర అక్క మహాదేవి గుహలను ఉన్నాయి. అక్కడ పెద్ద శివలింగం ఉంది. ఆ శివలింగానికి ఆచ్ఛాదన ఉండదు, ఎప్పుడూ మంచు పడుతూనే ఉంటుంది. శివరాత్రి కాలంలో ఓ ముష్టి ఆవిడ అడుక్కోవడానికి ప్రతిసారి అక్కడికి వచ్చి ఒక నెలలాళ్ళు అక్కడ ఉండి తర్వాత వెళ్ళిపోయేది. ఆ ముష్టి ఆవిడికి శివుడు అంటే చాలా ఇష్టం. ముసలావిడ. ఆవిడకి కప్పుకోవడానికి లేక ఈ బయట పారేసే గుడ్డలు ఉంటాయి కదా, పిచ్చి గుడ్డలు, మనందరం అలుకు గుడ్డలు, ఈ పిల్లలకి తుడి చేసి పారేసే గుడ్డలు, ఇలాంటి ఉతికి బొంత సూత్తో కుట్టి పెద్ద బొంత తయారు చేసుకుంది. పాపం పిచ్చిది, గొడ్ల పిచ్చిది అంటారు అలాంటి వాళ్ళని. ఈ గొడ్ల పిచ్చిదని గణపారలో ఒక ఉండేది పాపం. ఈ గొడ్లన్నీ ఇలా కట్టేది పాపం. ఈ గొడ్డల్ని రాత్రిపూట మంచు కదా శివరాత్రి కాలంలో కప్పుకునేది పాపం. ఆవిడ ఒక రోజున ఈ శివలింగాన్ని చూసింది, అక్క మహాదేవి గుహల దగ్గర ఉన్న పాత శివలింగాన్ని. ఆ శివలింగం రాత్రిపూట మంచులో తడిసిపోయి ముద్దయిపోయి వణికినట్టు కనపడింది దానికి. అందుకని అది బాధపడిపోయి, శివ, ఎంతమంది ఉన్నారు, శాలువాలు కప్పుకుపోతున్నారు, ఇలా పట్టు వస్త్రాలు ఎర్రబట్టలు కట్టుకుపోతున్నారు, ఒక్కళ్ళు కూడా నీకు చలేస్తే కప్పట్లేదా? నాకు చలేస్తుందనుకో, అయినా ఈ బొంత నీకు కప్పేస్తాను, నా బావే నా తండ్రి అని పట్టుకొచ్చి ఈ పాత గుడ్డల బొంత పైన కప్పిందిట. ఆ బొంత చూస్తే కంపది. ఆ రోత బొంత పైన కప్పింది. కప్పగానే టక్కున ఏం చేశాడు ఆయన, ఈ రోజు నుంచి నీకు నా తల్లి స్థానం ఇచ్చానని కైలాసానికి పట్టుకుపోయి కైలాసంలో దక్షిణం వైపున ఈవిడే మా అమ్మ అన్నాడు. ఆవిడకి మాతృస్థానం ఇచ్చి పూజించాడు. అందుకే ఇప్పటికి కూడా శ్రీశైలంలో ఆ ముసలావాడిని పూజిస్తారు. ప్రాతలు మీద గప్పిన కృపామతి నోర్చితి. పాత గుట్టల మీద గప్పితే ఆ కంపుని ఇంపు అనుకున్నావు, సెంటు కొట్టినట్టుగా ఆనందపడ్డావు, అంతేగాని ఫెయింట్ అయిపోలేదు. ఆవిడతో తీసుకొచ్చి తల్లి అన్నావు. మరొకడు, భక్తుడు కుంటెన్న పంపబోతి. ఓ భక్తుడు ఏం చేశాట, ఓ పిచ్చి భక్తుడు ఉన్నాడు. అందరూ పల్లకీల్లో శివుణ్ణి ఊరేగిస్తున్నారు. నా దగ్గర పల్లకీ లేదు, చిన్న శివలింగం ఉంది, ఈ శివలింగాన్ని దేంట్లో ఊరేగిద్దామని చూస్తుంటే కాలు విరిగిన కోతి ఒకటి కనపడింది అక్కడ. ఆ కుంటి కోతిని పట్టుకొచ్చి దాన్ని నెత్తి మీద పెట్టి మా శివుడికి పల్లకీ ఊరేగింపొచ్చు అని ఊరేగించాడు. ఆ పిచ్చి కోతి మీద, కుంటి కోతి మీద ఊరేగుతావా? ఇది కూడా భక్తేనా? అలా ఊరేగించినందుకు ఆహా నాకు పల్లకీ సేవ చేశాడు అని ఆ పిచ్చాన్ని అట్టుకొచ్చి కైలాసంలో ప్రమదగణాలలో పూషభద్రుడనే పేరుతో గణం చేశావు. ఇంకోటి ఏం చేశాట, ఎంగిలి చేసినటువంటి కూడు పట్టుకొచ్చి నీ నోట్లో పెట్టాడు, మాంసం ముక్కలు చెత్తా చెదారం. వాడిని అట్టుకొచ్చి ఆలయానికి ఎదురుగుండా పెట్టుకున్నావు. వాడిని ఆ భక్తుడు అన్నావు. రేపటి నుంచి అంతా ఈ పాడైపోయిన మాంసం ముక్కలని నీకు పెట్టడం మొదలెడతారు. ఇన్ని రకాల రోతలన్నీ ఎలా తట్టుకుంటున్నావు? ఈ రోతలు పెక్కులుండ ఇక రోయుదెది నిన్ని. ఇన్ని రోతలుండగా ఈ కొత్త రోత, అదేమో తాగుబోతూ వేశ్య. ఆ మందిరంలో దానికోసం పట్టుకెళ్ళిన పువ్వులు వక్షోజం మీద వేసి పూజ చేస్తుంటే ఆ పువ్వులు కాళ్ళ మీద పెట్టుకుని టిటీ టీ అని డ్యాన్స్ చేస్తావు, పైగా అదేదో గొప్ప పూజ కింద అన్నదావిడ. ఈ రోతలు పెక్కులుండ మది రోయుదెదీని అందావిడ. అనగానే ఆయన నవ్వి, మరి ఇన్ని రోతలున్న నన్ను కట్టుకుని ఏం సుఖపడతావు, పోయి వెళ్ళిపోతావా అన్నాడు. అదేగా నాకున్న గొడవ, నిన్ను వదిలి నేను బతకలేనంది ఆవిడ. ఇప్పుడు అర్థమైందా? ఎన్నున్నా నేను ఈశ్వరుణ్ణి, అన్నిటికీ అతీతుణ్ణి. బయటవాడికి కంపు కానీ నాకు కంపు ఉండదు, నాలో సగభాగమైన నీకు తెలుసు అనగా అన్నీ తెలుసండి. లోకంలో వాళ్ళకి భక్తి గొప్పది బాహ్య ఆడంబరం కంటే అని చెప్పడానికి ఇలా అన్నాను అన్నది ఆవిడ. ఆవిడికి తెలీదా? వాడికి లోపల కొత్త ఉడికిపోతుంది, అయ్యయ్యో నేను శివపూజ చేయలేదని. ఆ బాధతో చచ్చిపోతున్నాడు. ఆ బాధలో వాడికి ఏది కనపడితే అదే శివలింగం. వాడి ఉద్దేశం మాట నిలకడగా ఉండాలి, ఇచ్చిన మాట తప్పకుండా శివపూజ చెయ్యాలి, ఆ భక్తి కావాలి. కానీ ఆ లోపల ఉన్న వ్యసనాలు పరమాత్ముడికి అక్కల, అవి మనకు కావాలి. కాబట్టి ఒక వ్యక్తి సత్యం మీద నిలబడి పరమభక్తితో ఎక్కడుంటే అక్కడ ఉన్నట్టువాడు ఉన్నట్టే పూజ చేస్తే ఆ చిత్తశుద్ధిని మెచ్చుకుంటాడు. గుర్తుపెట్టుకోండి, విత్తశుద్ధి కంటే చిత్తశుద్ధి కావాలి. అందుకే ఆయన్ని అనుగ్రహించాడు. వెంటనే ఏం చేశాడు, బతికున్నంతకాలం అతనికి ఒక బంగారం లాంటి విద్యాధర కంజని భారీగా ఇచ్చాడు. చివరి రోజుల్లో కాశీకి పంపాడు. కాశీలో వాళ్ళు చచ్చిపోయేలా చేశాడు. ఆ ఇద్దరిని శాశ్వతంగా కైలాసానికి పట్టుకుపోయాడు.